హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. మరో హోటల్తో మీ ముందుకు వచ్చాను, మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. న్యూ చాంద్ హోటల్ అండి. మనకు వచ్చేప్పటికి ఆటనగర్ లో అయితే మన ఉంటుంది. మనకు వచ్చేప్పటికి పంటకాల రోడ్డు ఆపోజిట్ లో అయితే మనకి చాంద్ హోటల్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకు వచ్చేప్పటికండి ఈ బిర్యానీ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పార్సిల్స్ కానీ టేక్ అవే కానీ మొత్తం టోటల్ గా మన న్యూ చాంద్ హోటల్ అయితే ఇక్కడ మనకి టోటల్ గా ఉంటుందండి. ఇక్కడ మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వెరీ స్పెషల్, వెరీ ఫేమస్ వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి. ఈ చాంద్ బాయ్ హోటల్ వచ్చి ప్రత్యేకంగా స్పెషల్ అండి. వీళ్ళ దగ్గర డబల్ మిఠా కానీ ఆప్రికాట్ డిలైట్ కానీ వెరీ ఫేమస్ అంటే ఇక్కడ చాలా మంది మనకైతే చెప్పారు. మనకి న్యూ చాంద్ బాయ్ హోటల్ వచ్చేప్పుడు జొమాటోలో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. న్యూ చాంద్ హోటల్ వచ్చేప్పుడు మనకి సిట్టింగ్ కూడా చాలా హ్యూజ్ సిట్టింగ్ ఉందండి. 40 మెంబర్స్ ఎట్ ఎ టైం వచ్చి కూర్చొని తినే సిట్టింగ్ అయితే ఉంది. నీట్గా ఉంది. వీళ్ళ యాంబియన్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ సర్వీస్ కానీ, వీళ్ళ సిట్టింగ్ కానీ, వీళ్ళ యాంబియన్స్ కానీ చాలా నీట్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మనం ప్రస్తుతానికి అయితే మన చాంద్ బాయ్ హోటల్లో ఉన్నాం, ఆటనగర్ లో. కస్టమర్ రివ్యూ తీసుకుందామండి, ఎలా ఉందో ఏంటి. నమస్తే భయ్యా. హాయ్ భయ్యా, పేరు భయ్యా? ముజాహిద్ భయ్, అస్సలాం అలైకుం. వాలేకుం సలాం. ఎలా ఉంది భయ్యా? ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగుంది అంటే మీరు రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ, లేకపోతే ఫస్ట్ టైం విజిట్ చేశారా? రెగ్యులర్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది ఇలా ఫుడ్ కానీ, ఇలా సిట్టింగ్ కానీ, సర్వీస్ ఎలా ఉంటుంది? బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ వాళ్ళు ఎంత ఇస్తారు? 4.5 ఇస్తారు. ఓకే భయ్, ఓకే, థ్యాంక్ యూ. బాగుందన్న. ఫస్ట్ టైమా లేకపోతే అంతకు ముందు కూడా వచ్చారా? ఫస్ట్ టైం. ఎలా బాగుందా? బాగుంది. ఏం తీసుకున్నారు? మటన్ దమ్. మటన్ దమ్. ఒకవేళ మీరు రేటింగ్ వాళ్ళకి ఎంత ఇస్తారు? 5 ఇస్తారు. ఓకే భయ్, థ్యాంక్ యూ. మనకి ఈ చాంద్ హోటల్స్ టోటల్ గా 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. మనకి ఆటనగర్ ఒకటి, సింగ్ నగర్ ఒకటి, ఇంకోటి చప్పుడు మనకి 1 టౌన్ పంజాబ్ సెంటర్ లో మనకి ఉన్నాయి. మొత్తం టోటల్ గా 3 బ్రాంచెస్ అయితే మనకి ఈ చాంద్ బాయ్ హోటల్ అయితే ఉన్నాయి మనకి. ప్రస్తుతం మనం ఆటనగర్ మన న్యూ చాంద్ బాయ్ హోటల్ అయితే ఉన్నాం. మనతో పాటు భాయ్ కూడా ఉన్నారు. భాయ్ నమస్తే. భాయ్ అస్సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. ఏంటి భాయ్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? ఏంటి మీరు ఆటనగర్ బ్రాంచ్ స్టార్ట్ చేసి 6 years అవుతుంది. 6 years అవుతుంది. ఓకే. దీని ముందు నుంచి 1 టౌన్ లో స్టార్ట్ చేసాం. 1 టౌన్ లో దగ్గర 10 years నుంచి స్టార్ట్ చేసాం. 10 years నుంచే ఉంది. 10 years. అది ఇంకోటి కూడా సింగ్ నగర్ లో కూడా ఉంది అన్నారు. రీసెంట్ గా లాంచ్ అయింది. అది 6 months పైన. ఓకే. మన దగ్గర ఏం ఐటమ్స్ ఏమున్నాయి ఒకసారి మన చెప్తారా? దగ్గర వచ్చేసరికి మటన్ బిర్యానీ ఉంటుంది. మటన్ ఇది మినీ అవయా? మినీ బిర్యానీ. ఇది మటన్ బిర్యానీ ఫుల్. ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఓకే. చికెన్ ఫ్రై బిర్యానీ. మిక్స్డ్ బిర్యానీ. అది ఫుల్ బిర్యానీ. ఫుల్. తర్వాత మన దగ్గర స్పెషల్ వచ్చేసరికి చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై. మన దగ్గర ఆప్రికాట్ డిలైట్ 40 రూపీస్ అని విన్నాను. ఆప్రికాట్ డిలైట్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. 40 రూపీస్ లో వెరీ టేస్ట్ఫుల్ గా ఉంటుంది. ఇది మనకు వచ్చేప్పటికి బ్రెడ్ హల్వా 20 రూపీస్ అన్నారు. అసలు మనకి ఆప్రికాట్ డిలైట్ అంటే నార్మల్ గా ఎక్కడ చూసుకున్నా 100 రూపీస్ లేకుండా ఎక్కడ నేను ఇప్పుడు వరకు చేసిన హోటల్స్ లో 100-150 ఆప్రికాట్ డిలైట్ ఎక్కడ నేను చేసింది. ఫస్ట్ టైం నేనైతే ఆప్రికాట్ డిలైట్ 40 రూపీస్, డబల్ గా మిఠా వచ్చి 20 రూపీస్. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో మనకి నేనైతే ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం. ఇక చూడండి, మీ బిర్యానీలు కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు. 150, 200, 350, 300 ఏదైనా మనకి 350 బిలోనే ఉన్నాయి. మటన్ దమ్ బిర్యానీ 350 అంటే అసలు చాలా రీజనబుల్ ప్రైస్ మనకి వచ్చేప్పటికి. ఇంకేంటి భయ్, ఇంకెక్కడన్నా వేరే చోట ఏమన్నా పెడుతున్నారా? అవకాశం ఉందా? మంగళగిరి సైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మంగళగిరి ఇన్షాల్లా కుదిరితే నెక్స్ట్ మంత్ కానీ ప్లాన్ చేస్తాం. ఓకే, మంగళగిరి సైడ్ లోనే. ఓకే భయ్, ఫస్ట్ మనం మటన్ తో ట్రై చేద్దాం భయ్యా. ఏముంది, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది? మనం సర్వీసింగ్ ఎవరైతే ఏమైతుంది? ఒక్కసారి మనం
మన చాంద్ భాయ్ హోటల్లో మటన్ ఎలా ఉందని అసలు ఏంటని ఏంటి భాయ్ ఎలా కుక్ చేస్తారు మీరు ఓన్ మేకింగ్ లేకపోతే ఎలా ఇది? మటన్ అనేది ఓన్ మేకింగ్ అండి. ఆ. మటన్ పొట్టేలు కూడా మేమే కట్ చేసి మా దగ్గర నుంచి సరిపోతుంది మటన్ కూడాను. ఉమ్. ఈ మటన్ మన చాంద్ హోటల్ అన్ని చూసుకుంటే మటన్ ఫేమస్ అన్నమాట. మటన్ దమ్ బిర్యానీ ఫేమస్. మీరు తిన్నట్టుగా ఎలా ఉంటుంది చెప్పండి. పీసెస్ కూడా వెరీ సాఫ్ట్ గా ఉంటాయి మనకి. అదే ఇప్పుడు అన్నట్టుగా ఇది టెంపరింగ్ మనకి ఏంటంటే జస్ట్ చేత్తో ఇలా నలపగానే అలిగిపోతుంది. అది చాలా టెంపరీగా మటన్ కూడా బాగా కుక్ అయింది మనకి. మనకేంటంటే రైస్ కూడా మరీ పలుకులు కాదు, స్మూత్ గా కుక్ అయింది. మటన్ కూడా అన్న చెప్పాడు ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్ మనకి 250 రూపీస్ పడుతుంది వెజ్ బిర్యానీ అండ్ పులస్ 350 రూపీస్ పడుతుంది. ఓకే, బాగుంది అన్న. మనకి ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుంది, మనం ఏంటంటే తిన్నా కానీ మన అరిగిపోవాలా నార్మల్ గా. మన చాంద్ స్పెషల్ గోంగూర ట్రై చేయండి. కట్ట ట్రై చేద్దాం. నార్మల్ గా మనకి కట్ట అనగానే మనకి ముస్లిమ్స్ కట్ట అంటే ఫేమస్ బాగా నార్మల్ గా ఫంక్షన్స్ లో వాటిల్లో. గోంగూర కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. అన్న చెప్పారని నేను చెప్పట్లేదు కానీ మటన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి మటన్ కి మళ్ళీ మళ్ళీ రావాల్సిందే చాంద్ హోటల్ కి. అవునవును. మటన్ టేస్ట్ కోసం 10 కిలోమీటర్ రేడియస్ నుంచి వస్తూ ఉంటారు మన కస్టమర్స్ కూడా. ఫోన్ చేసి సెర్చ్ చేసి మరి వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కస్టమర్ రివ్యూ కూడా తీసుకున్నాను అన్న, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు రెగ్యులర్ గా వస్తారంట ఇక్కడికి. అవునవును, అదే అన్నారు. ఇక్కడ మనకు వచ్చే కస్టమర్స్ లో రోజుకి 100 మంది పైన ఉంటారు రెగ్యులర్ కస్టమర్స్ మనకి. అదే అన్నారు. అసలు మీరు అడగటం ఏంటంటే బాబు అడిగే పని లేదు మీద చాంద్ భాయ్ హోటల్ గురించి మీరు అడిగే అక్కరా లేదు, రివ్యూ కూడా అక్కరా, మీరు ఊరికి సర్చ్ చేసి తెలిసిపోయి అంటున్నారు. వాళ్ళు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మనకి. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇప్పుడు మొత్తం రైస్ ఒకటే ఉంటుంది, విడివిడిగా చేస్తారు ఇది కూడా? లేదు, మొత్తం కలిపే ఉంటుందండి. చికెన్ వేరుగా మటన్ వేరుగా మనకి కుక్ అవుతుంది. రైస్ అయితే ఒకటే వస్తుంది. రైస్ అయితే ఒకటే వస్తుంది. చాలు. భాజీ నాకు అన్నట్టుగా ఒకసారి అన్న భాజీ చూద్దాం. భాజీ కూడా చాలా బాగుంది. భాజీ ఫేమస్ మన దగ్గర. భాజీ లేకపోతే అడిగి మరి తీసుకెళ్తారు కస్టమర్స్ మన దగ్గర. యాక్చువల్ గా భాజీ అంటే గుంటూరు బాగా ఫేమస్. భాజీ ప్లస్ కట్టా కూడా ట్రై చేయండి. రెండు కలిపి ట్రై చేయండి. రెండు కలిపి ఆసమ్ టేస్ట్ ఉంటుంది. ఓకే 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 సార్ చూద్దాం. అన్న చెప్పినట్టు ఏంటంటే నేను మనదాకా గోంగూర అంటే గుంటూరు అంటే గోంగూర అనుకున్నాను. ఇప్పుడు విజయవాడ కూడా మంచి ఆ కోవలో చేరింది అనుకోవచ్చు. నేను వాస్తవంగా మన గుంటూరు గోంగూర బాగా ఫేమస్. అవును, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఇక్కడ కూడా మనకి గోంగూర కట్ట రెండు కస్టమర్స్ ఎలా అడిక్ట్ అయ్యారండి. గోంగూర ఉంటేనే బిర్యానీ తీసుకుంటా అనే రేంజ్ లోకి వచ్చారు. అవును, గోంగూర కట్ట కాంబినేషన్ కూడా అంటే డిఫరెంట్ బాగుంది. చికెన్ కూడా బాగా కుక్ అయింది. మామూలుగా చికెన్ పీసులు కూడా జస్ట్ అంటే చికెన్ కూడా బాగా నీట్ కుక్ అయింది. గుంటూరులో ప్లాన్ చేయలేదు ఏమది? గుంటూరులో ప్లాన్ చేస్తున్నాం అండి. నాలుగేది వర్కౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ కూడా ప్లాన్ చేస్తాం. ఓకే ఓకే, మీరు ఎక్కడైనా ప్లాన్ చేయాలి మమ్మల్ని పిలవండి. డెఫినెట్ గా బాయ్. చికెన్ ఫ్రై ట్రై చేస్తారా? చికెన్ ఫ్రై కూడా ఒకసారి ట్రై చేద్దామని. మనకు కావాలంటే బిర్యానీలో కలిపిస్తారు, మన సెపరేట్ కూడా ఇస్తారు ఇలా కావాలంటే. ఈ ఫ్రై వచ్చేసరికి మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇది. పైన మనకి పౌడర్ అది వచ్చి కొబ్బరి పొడితో మనం రెసిపీ తయారు చేస్తాము. కొబ్బరి పొడితో టేస్ట్ డిఫరెంట్ అది డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు, డెఫినెట్ గా మీకు నచ్చింది. అయితే మనకేంటంటే
చికెన్ ఫ్రై డ్రైగా లేదు, మరి గట్టిగా కాదు, సెమీ గ్రేవీ ఉంది. ప్లస్ అన్న చెప్పినట్టు పైన కొబ్బరి పౌడర్ డిఫరెంట్ క్రంచీగా ఉంది, సాఫ్ట్ గా కూడా ఉంది. మనకి 2 రకాలుగా కూడా ఉంది, చాలా బాగుంది. మీరు ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా ఈ ఫ్రై మాత్రం ట్రై చేయండి. అబ్దుల్ గారు మీరు చెప్పి నిజమే అంటారు. ఈ విషయం మీరు కామెంట్ కూడా చేయండి, ఒకసారి తిని ఎలా ఉందని కామెంట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ లో ఉంది. న్యూ షాన్ హోటల్ వ్యవస్థాపకులు షేక్ హామ్లీ గారు అంది గారి స్థాపించిన దగ్గర నుంచి విజయవంతంగా రన్ అవుతుంది. ఆయనకి తోడుగా వాళ్ళ అన్నయ్య గారు షాబుద్దీన్ గారు ఉండడం జరిగింది. షాబుద్దీన్ గారు ఆయన ఏంటి, ఆయన కూడా హోటల్ ఫీల్డ్, ఆయన కూడా తమ్ముడు వెంటంటే ఉండి హెల్ప్ చేయడము, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది ఐటమ్ కూడా. నార్మల్ గా మన ఏంటంటే జాయింట్ కోటింగ్ ఎక్కువ ఉంటుంది, మీడియం కోటింగ్ ఉంది. ఏంటంటే మనకి టేస్ట్ కూడా క్రంచీగా, దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏంటంటే ప్రతి బయట కూడా తెలుస్తుంది. తక్కువ కోటింగ్ బాగుంది. మన ఇక్కడికి వస్తే మన ఈ జాయింట్ కూడా ట్రై చేయొచ్చు. ఎంత ఉంటుంది బా, ప్రైస్ ఎలా ఉంటుంది? 50 రూపీస్ మాత్రమే. 50 రూపీస్, ఓన్లీ 50 రూపీస్ అంతా. వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రైసులు కూడా హెవీగా ఏం లేవు. 150, 200, 250, 350. షాన్ హోటల్ యొక్క ముఖ్య ఉద్దేశము, హామ్దీ గారి ఆశయము ప్రతి పేదవాడికి, ప్రతి సామాన్యుడి అందుబాటులో ప్రతి ఒక్కరు వచ్చి తినే విధంగా అందుబాటులో తక్కువ ప్రైస్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదేగానే మనం బయట కంపేర్ చేసుకుంటే, మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట కూడా ఎలా ఉంటుందో డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఆల్రెడీ బయట చేస్తా ఉంటాం, మాకు ఐడియా ఉంది. అందుకే కూడా చెప్పాను నేను, ఏంటంటే మనకి ఇంత క్వాంటిటీలో అంత తక్కువ ప్రైస్ లో కూడా చాలా బాగుంది. మన చాంద్ బాయ్ హోటల్ వచ్చేటప్పటికి డబుల్గా మిఠా కూడా జస్ట్ 20 రూపీస్ అండి. 20 రూపీస్ కదా, క్వాలిటీ బాగాలేదు కానీ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఆప్రికాట్ డీలర్ కూడా జస్ట్ 40 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. 40 రూపీస్లో ఏమొస్తుంది అనుకున్నారా? లేదండి, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. జస్ట్ 40 రూపీస్. ఇదంటే ప్రస్తుతం నా వీడియో వచ్చేటప్పటికి మన న్యూ చాంద్ బాయ్ హోటల్లో కానీ మీరు ఒక్కసారి కానీ ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ బిర్యానీ కావాలంటే కనీసం ½ అన్ అవర్ to 1 అవర్ అయితే వెయిట్ చేయాల్సింది. ఇక్కడికి వస్తే నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ ట్రై చేశాను. మటన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. వీళ్ళ దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ రెస్టారెంట్ కానీ నా యొక్క రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇస్తాను ఖచ్చితంగా. చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కూడా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.